వైసీపీ నాయకులు నిన్న ఉక్రా సముద్రంలో పార్టీ ఆఫీసు ఓపెనింగ్ అని చెప్పి వచ్చి అక్కడ నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం వస్తుంది, 6 నెలల్లో అందరికీ లోపలికి వేస్తామని చెప్పి చెప్పడం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరేమైనా కలలు అంటున్నారా? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయగల వ్యక్తి మీరు చేసిన 5 సంవత్సరాల్లో మీరు చేసిన ఏమేమి అరాచకాలు చేశారు, ఆంధ్రప్రదేశ్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్కి మీరు వచ్చి ఏదో చేస్తారు అంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? అలాగే మీరు ఒక దొంగ నాటకం మొదలుపెట్టారు, రీకలెక్షన్ చంద్రబాబు అని చెప్పి దొంగ నాటకం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మాట చెప్తున్నాం, ఈ వైసీపీ దొంగలు కొద్దిమంది ఈ స్కాన్ చేస్తామని చెప్పి నిన్ననే ఒక బోయ ఎర్రప్ప అనే వ్యక్తిది స్కాన్ చేసి అతనిలో ఉండే ఫోన్ తీసుకొని అతనిలో ఉండే అకౌంట్లో ఉండే 11,000 రూపాయలు స్కాన్ డబ్బులు తీసుకొని చేయడం జరిగింది. ఈ విధంగా వైసీపీ కార్యకర్తలు చేస్తున్న విషయాన్ని ప్రజలంతా గ్రహించండి. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న మోసాలు ఇప్పుడే నిన్న 1 టౌన్ స్టేషన్లో వచ్చి అతను నేను వేరే వాళ్ళకు ఫోన్పే చేయాలని ప్రయత్నించినప్పుడు నా డబ్బులో ఫోన్పే పోలేదు, ఎందుకని చూస్తే నా అకౌంట్లో ఉండే డబ్బులన్నీ వైసీపీ కార్యకర్తలు ఇట్లా కాజేసినారు అని చెప్పి వచ్చి 1 టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ గ్రహించండి. ఇది ఎందుకంటే దొంగ నాటకం ఆడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే మొన్ననే మేము చూసాం, తల్లికి వందనం పేరు మీద మొట్టమొదటిసారిగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి చెందుతుందని తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ఏమి చేసినా ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా దశల వారీగా ఇప్పుడున్న పరిస్థితులను తెలుసుకొని అభివృద్ధిని ఒక సైడు, సంక్షేమ పథకాలని ఇంకో సైడు అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఇవి రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా పంచాయతీలు అయితేనేమి అలాగే లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా వైసీపీకి బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు.